వచ్చిందనేసి ఈ కలర్ తీసుకున్నాను. దీనికి ఈ కలర్ కి బాగా సెట్ అవుతుందని ఈ కలర్ తీసాను. ఈ డ్రెస్ గురించి ఫ్యాబ్రిక్ గురించి సేల్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. కనిపించాలని చెప్పేసి లైట్ గా ఫ్యాట్ కనిపించాలని చెప్పి 45 పెట్టాను. ఓ కలర్ చెప్పలేదు కదా, అన్ని కలిపి అన్ని మల్టీ కలర్స్ అండి. 3-4 సారీస్ మీదకి మనకి బ్లౌజ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. గ్రీన్ బేస్ మీద ఎల్లో అండ్ స్కై బ్లూ కలిపి ఇందులో ఉన్నాయి. హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఈ డ్రెస్సెస్ గురించి ఫ్యాబ్రిక్ గురించి సేల్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి సెమీ జార్జెట్ అండి, ప్లెయిన్. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి వీటి గురించి అయితే నేను చూపించట్లేదు, కానీ వీటికి వేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీని గురించి అయితే నేను చెప్పబోతున్నానండి. ఇప్పుడు ఇది ఇంతకు ముందు మేము సేల్స్ చేసింది అయితే 160కి అయితే సేల్స్ చేసామండి. ఇప్పుడు వచ్చి పండగ ఆఫర్కి మీటర్ వచ్చి 120 అండి. ఇది చూసారు కదా, వీటికి ఒక కోట్ మోడల్లో అయితే నేను డిజైన్ చేశాను ఎదురా పోట్లీ బటన్స్. ఇదైతే ఇది పైన వేసుకునేలా కాకుండా నేను ఇందులోనే కలిపి కుట్టేశానండి ఇదంతానే. అంటే కొంచెం నీ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కొంచెం ఐడియాస్ కూడా ఉంటాయని చెప్పేసి నేనైతే చెప్తున్నాను, ఇవన్నీ చెప్తున్నాను. ఎదురైతే పోట్లీ బటన్స్ అన్నవి యాడ్ చేశాను. అంటే వాళ్ళు కొంచెం సన్నగా ఉంటారు. సన్నగా ఉండడం వల్ల ఏంటంటే నేను డబుల్ ఫ్యాబ్రిక్ వేసాను. చూడండి, ఈ లైనింగ్ అనేది ఇక్కడ ఇది క్రేప్ లైనింగ్ 3.5 లైనింగ్, మళ్ళీ ఇది వేసాను. ఈ ఒక పార్ట్కి ఈ బాటమ్కి కూడా 3.5 పట్టింది. అలాగే మళ్ళీ కాటన్ లైనింగ్ నేను కావాలని ఎక్స్ట్రా వేసానండి. మళ్ళీని కొంచెం మళ్ళీ వాళ్ళకి క్యాన్తో పని లేకుండా సింపుల్గా ఉండాలని చెప్పేసి, కానీ హెవీగానే వచ్చింది. దీని వెయిట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. వాళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి ఇందులో ఈ కోట్కి అయితే లోపల కాటన్ లైనింగ్ యాడ్ చేసి లోపలికి ముక్కు తిప్పేసి దీని నుంచి ఇలాగా యాడ్ చేసి పెట్టేశాను. హ్యాండ్స్ వచ్చేసి స్టూడియో హ్యాండ్స్ అండి, 25 హ్యాండ్స్ అయితే పెట్టాను. 5 ఎంతో పెట్టానండి. ఇది మొత్తం టాప్ పొడవు వచ్చి 45. అంటే కొంచెం ఫ్యాంట్ కనిపించాలని చెప్పేసి లైట్గా ఫ్యాంట్ కనిపించాలని చెప్పి 45 పెట్టాను. 7 ఎంతోనండి, 47 ఎంతో పెట్టాను. ఇంతేనండి. ఇప్పుడు ఇట్లా ఫ్యాబ్రిక్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. దీనికి వేసాను కదా, వీటి చున్నీలు కూడా మీకు ఎలా వచ్చినాయో చూపించలేదు కదా, ఒక్క నిమిషం. వీటి చున్నీలు, దీని చున్నీ అయితే ఇది నెట్ చున్నీ తీసుకున్నాండి. 2 మీటర్ల పావు తీసాను నెట్ చున్నీ. ఇందులో మనకి ఈ కలర్స్ వచ్చిందనేసి ఈ కలర్ తీసుకున్నాను. దీనికి ఈ కలర్కి బాగా సెట్ అవుతుందని ఇలాగా దీనికి ఈ కలర్ తీసాను. షిఫాన్ చున్నీ, నేను షిఫాన్ అయితే చున్నీ నేను తీసుకున్నాను. ఇది నార్మల్ చున్నీ. ఇప్పుడు చూడండి, దీని ఫ్యాబ్రిక్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది మీటర్ ఆఫర్లో 120 అండి. ఇంతకు ముందు వచ్చి 160కి అయితే సేల్ చేసాం, ఇప్పుడు 120. దీని ఫ్యాబ్రిక్ వచ్చి ఎక్కువగానే ఉందండి ఫ్యాబ్రిక్. ఇది ఇప్పుడు నా ఒంటి మీద డ్రెస్ ఉంది కదండి, ఆ ఫ్యాబ్రిక్ అయితే ఇది. నెక్స్ట్ కలర్ వచ్చి ఓ కలర్ చెప్పలేదు కదా, అన్ని కలిపి అన్ని మల్టీ కలర్స్ ఏనండి. మామూలుగా ప్లెయిన్ కలర్స్ అయితే ఏం కాదు. షిబోరి అని ఏంటి 6 ప్యాటర్న్స్ అలాగా ఏంటి డ్రాప్ల కింద అయ్యి వచ్చినాయి. అన్ని మల్టీ కలర్ లో వచ్చినాయి అనమాట. ఇదైతే పింక్ బేస్ మీద ఇవన్నీ కలర్స్ వచ్చినాయి అనమాట. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద సాటిన్ లైన్స్ ఇచ్చి మైక్రో సీక్వెన్స్ అనేవి చాలా హైలైట్ చేసి పెట్టారండి. అది రియల్ గా చూస్తే చాలా షైనింగ్ తో కనిపిస్తాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మనకి బ్లౌజెస్ కానీ, టాప్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, లెహెంగాలు కానీ ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఈ ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎలా షైన్ అవుతుందో. ఇది ఇంకోండి కలర్స్. మనం ఏదన్నా శారీస్ మీదకి బ్లౌజ్ కావాలన్నా కూడా ఇలాగ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుని పెట్టుకుంటే ఒక 3-4 శారీస్ మీదకి మనకి బ్లౌజ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ఇది గ్రీన్ బేస్ మీద ఎల్లో అండ్ స్కై బ్లూ. మీటర్ 120 అండి, 160 ఉండేది 120. ఇది వైట్ బేస్ మీద బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ పింక్, పర్పుల్, లైట్ పింక్, గ్రీన్ కలర్, ఎల్లో అన్ని కలిపి ఇందులో ఉన్నాయి. దగ్గర నుంచి ఇప్పుడు 8 కలర్స్ అయితే మీకు చూపించానండి. వీటిలో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి. అన్ని చూపిస్తే వీడియోలు ఎంత ఎక్కువ అని చూపించాను. ఇప్పుడు నా డ్రెస్ వచ్చి
ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మీకు ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి ఇదైతే నేను చూపించట్లేదు కానీ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అయితే చూపించాను. కావాలి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తానండి. కొరియర్ అయితే చేస్తానండి. మీటర్ లెక్క కానీ వీటి లైనింగ్ వీటికి సంబంధించిన ప్రతి ఫ్యాబ్రిక్ నాకు ఇలా కావాలని చెప్తే అన్ని డిస్టర్బెన్స్ అలా ఇక్కడ క్లిప్స్ పెట్టేసి బ్యాక్ సైడ్ కి నొక్కాను కదా, మీకు అందుకే వీటి గేర ఎంత ఉన్నది అన్నది మీకు తెలియట్లేదు. ఒకసారి చూడండి, అదిగోండి బ్యాక్ సైడ్ కి ఇలా నొక్కు పెట్టిన వల్ల మనకి ఈ విధంగా ఉంది. డబుల్ గేర్ అయితే పెట్టానండి. మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి మొత్తం లైనింగ్ లో అది అలా వేసి చున్నీ పెట్టేసి ప్యాంట్ ఇచ్చి 2500 అంటే మీకు అయితే కొరియర్ చేస్తాను. ఎక్కడికైనా సరే కొరియర్ స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ అనేది పెట్టాను. కావాలనుకున్న వాళ్ళు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.